మనతో పని ఉన్నంత వరకే మన మాటకి విలువ ఉంటుంది. మన దగ్గర ఉపయోగం ఉన్నంత వరకే మన చుట్టూ మనుషులుంటారు. పని అయిపోయాక మన పేరు కూడా గుర్తుండదు. ఇది కఠినమైన నిజం, కానీ తప్పించుకోలేని నిజం. మన సమస్య ఏంటంటే మనం మనుషుల్ని నమ్మాం, వాళ్ళు మాత్రం మన అవసరాన్ని మాత్రమే నమ్మారు. మన అంచనాలు మన హృదయానికి సంబంధించినవి, వాళ్ళ అంచనాలు మన ఉపయోగానికి సంబంధించినవి. అందుకే మనకి బాధ, వాళ్ళకు మాత్రం మార్పు. కొన్నిసార్లు మనమే మనల్ని అడుగుతాం, నేను ఎక్కువగా ఆశించానా లేదా తక్కువగా విలువ ఇచ్చుకున్నానా? సమాధానం ఒకటే, మన విలువను మనమే తక్కువ చేసుకున్నాం. మనం అందరం ఎప్పుడో ఒకసారి ఇలా అనుకున్నాం కదా, నేను ఇంత చేశాను కానీ నాకు ఎవరూ లేరు అని. ఎందుకంటే పని ఉన్నప్పుడు మనం అవసరం, పని అయిపోయాక మనం భారం. అప్పటి వరకు రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు మన కాల్ చూసి కూడా స్పందించరు. మనతో నవ్విన వాళ్ళు, మనతో కూర్చొని తిన్నవాళ్ళు, మన కష్టాన్ని పంచుకున్నట్టు నటించిన వాళ్ళు అవసరం తీరగానే అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బిజీ అయిపోతారు. మనం మాత్రం ఇంకా వాళ్ళ జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉంటాం. ఇది స్నేహమా లేదా అవసరమా? ఇది బంధమా లేదా లావాదేవీనా? మనకి ఆలస్యంగా అర్థమయ్యేది ఏంటంటే మన విలువ మన హృదయం కాదు, మన ఉపయోగమే. మన మంచే మనకి సమస్య అవుతుంది. ఎవరైనా అడిగితే లేదు అనలేకపోవడమే మన పెద్ద బలహీనత. అందుకే మంచి వాళ్ళే ఎక్కువగా మోసపోతారు, సైలెంట్గా బాధపడతారు, ఒంటరిగా మిగులుతారు. మన అవసరం ఉన్నంత వరకే మన కథ వినిపిస్తుంది. అవసరం తీరాక మన బాధ వాళ్ళకు ఒక కథ మాత్రమే. ఒకరోజు మనకి అర్థమవుతుంది, మన కోసం నిజంగా ఎవరూ లేరు అని కాదు, మన విలువను మనమే తక్కువ చేసుకున్నామని. అందరి అవసరాలకు సమాధానం అవుతూనే మన అవసరాన్ని మర్చిపోయాం. ఇక నుంచి ఒకటి గుర్తుపెట్టుకో, నీ విలువ నీ ఉపయోగంతో కొలవబడకూడదు. నీ సమయం, నీ మనసు, నీ జీవితం అన్నీ విలువైనవే. పని ఉన్నంత వరకే మన విలువ అనిపిస్తే అది వాళ్ళ ఆలోచన. కానీ మన విలువ మనకి తెలిసిన రోజు ఇంకెవరు మనల్ని వాడుకోలేరు. ఒంటరితనం భయం కాదు, అది బలంగా మారే దశ. ఎవరూ లేరు అనిపించినప్పుడు నీతో నువ్వు నిలబడగలిగితే అదే నిజమైన విజయం. పని అయిపోయాక పోయేవాళ్ళు కాదు, ఎంత పని లేకపోయినా ఉండేవాళ్ళే మన వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు, మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీ బాధ నిజం, మీ అనుభవం తప్పు కాదు. నువ్వు ఒంటరి వాడివి కాదు. ఈ ప్రపంచంలో బాధకి కాదు, ఉపయోగానికి మాత్రమే విలువ. అందుకే మనుషులు కాదు, అవసరాలే దగ్గరగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.